శ్రీమతి గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2025-26 పూర్తి స్థాయి బడ్జెట్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొని అధిగమించే ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఈ సవాల్ మాత్రం చాలా కఠినతరమైంది అధ్యక్ష. గత ప్రభుత్వ పాలన వైఫల్యం వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై అప్పుల భారంతో రాష్ట్రం దాదాపుగా 1947 స్థాయి ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర 2047 వైపు 10 సూత్రాలతో ముందుకు వెళ్ళడం అంటే ఎంతో శ్రమతో ఓర్పుతో నేర్పుతో కూడుకున్న ప్రయాణం అధ్యక్ష. ఇది స్వర్ణాంధ్ర 2047ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు ఈ బడ్జెట్ సర్వత్రా ఆమోదయోగ్యంగా ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది అధ్యక్ష. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 31,805 కోట్లు పాఠశాల విద్యకు, 2,506 కోట్లు ఉన్నత విద్యకు కేటాయించడం భావితరాలకు బలం చేకూర్చేలాగా ఉంది అధ్యక్ష. 19,264 కోట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి ఇస్తూ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి ఇచ్చేందుకు ప్రణాళిక చేపట్టడం నిజమైన పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఇది కనిపిస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వ దాష్టికానికి కష్ట నష్టాలకు గురైన బీసీల సంక్షేమం కోసం భారీ నిధులు 47,456 కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న బాధ్యతలను ప్రతిబింబించేలాగా ఉంది అధ్యక్ష. గతంతో పోల్చుకుంటే ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ 3,22,355 కోట్లతో ప్రతి రంగాన్ని బలోపేతం చేస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ కేశవ్ గారి ఆలోచన తత్పరతకు, సమర్థతకు సూచికగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, కేశవ్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, మనసు ఎంతో బాధగా అనిపించింది అధ్యక్ష. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు గత పాలనా వైఖరి వలన మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాము అని అన్నారు అధ్యక్ష. ఇది ముమ్మాటికి నిజం అధ్యక్ష. మా కార్పొరేషన్ స్థాయిలోనే ఏ చిన్న పని చేయడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అధ్యక్ష. గతంలో చేసిన పనులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించినందువల్లనే ఏ చిన్న పనికి కూడా వారు ముందుకు రాని పరిస్థితి కార్పొరేషన్ స్థాయిలో నెలకొన్నది అధ్యక్ష. ఈరోజు మరి మున్సిపాలిటీల బిల్లు వారే చెల్లించే ఒక అధికారాన్ని ఈరోజు వికేంద్రీకృత విధానం ద్వారా అందించడం నిజంగా ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం బడ్జెట్ అనే అంకెల గారడీ వలన 5 ఏళ్ళు ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారు అధ్యక్ష. అందుకే ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, సూపర్ 6లోని పథకాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న ఈ బడ్జెట్ను ప్రజలు స్వాగతిస్తున్నారు అధ్యక్ష. చివరగా అధ్యక్ష, దేశం నాకేమిస్తుంది అన్నది కాకుండా నేను దేశానికి ఏమిస్తున్నాను అనే స్ఫూర్తితో, బాధ్యతతో పౌరులందరం ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రాలు, అదేవిధంగా ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న పెద్దలు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, కేశవ్ గారికి, మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.